నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు, తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ అడ్డం కాదు, ఆపుతే కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు కూడా చెప్తున్నా. క్షీరసాగర్ లో ఇలా నువ్వు ఫెన్సింగ్ వేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని బట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు. ఎవరెత్తాడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, మీతో చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నాం అని చెప్తాడు. ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నిన్న రాత్రికి ఈయనే ఉంటుంది సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. ఇక దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగనాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి ల్యాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి, మొత్తం మంత్రులు ఎక్కి తిరుగుతురు. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్కి తెచ్చినాడు. ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క మంత్రి అయినా పెట్టిండా? ఇప్పుడు మంత్రులు ఎక్కి తిరుగుతురు ల్యాండ్ క్రూజర్. మొత్తం ల్యాండ్ క్రూజర్లు విజయవాడకి వెళ్ళి తెచ్చుకుర్రు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏవి పోలీసులు, ఏవి మీ షీ టీంలు, ఏవి మీ సీసీటీవీలు? ఎట్లా పోతుంది? 6 సంవత్సరాలు ఒక ఆడబిడ్డను ఎత్తుకపోయి అమానుషంగా హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్లో కూర్చొని నచ్చిన పేపర్లలో, నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతనవుతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపలే తప్పు చేసినోండి. కాళేశ్వరంలో తప్పు చేసినోడు కనబడతలేడా రేవంత్ రెడ్డికి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? భూతత్వాలు పంపమంటే కొనిచ్చి పంపిస్తాం. ఎందుకు దొరకబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట అందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? చాదన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోను ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలే. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేం? 100 కోట్లకు ఎకరం కొన్నాడు కదా వెంకట్రామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్ కు వాటి ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేవు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా? ఆ భూములను వెనకాల తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినావు కదా, డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇలా వెనకాల తీసుకుంటున్నాం? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎవరు లేడు అడిగేటోడిని సిద్దిపేటకి వెళ్ళి పంపించారు. బరాబర్ అడుగుతాం, కేసీఆర్ అడిగినాం, హరీష్ రావుని అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటాం ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకగా నిలబడతాం. పేదవాని కష్టం వస్తే కాషాయం జెండా అంటాగుంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం తినాలనే కోరిక అందరిలో ఉంది. అయినా మేము గెలిపించుకున్న మా నాయకుడు దగ్గరలో మాట్లాడే 2 మాటలు వింటామని ఇంత ఓపికతో కూర్చుకున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులకి